ఈరోజు పెద్దకడూరు మండలం జాలాడి గ్రామంలో సచివాలయం నందు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఫోటోను ఆవిష్కరించడం జరిగింది. నియోజకవర్గంలో అన్ని సచివాలయాల్లో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఈరోజు జాలాడి గ్రామంలో సచివాలయం నందు ఆఫీసర్స్ ఇక్కడ సచివాలయం ఆఫీసర్స్ మన వాళ్ళు అందరూ కూడా కోఆపరేషన్తో వాళ్ళ ఆఫీసర్స్ అనుమతితో మేము ఇక్కడ ఫోటోని ఆవిష్కరించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా మరియు సాంకేతిక మంత్రిగా అటవీ శాఖ మంత్రిగా ఎన్నో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్తున్నాడు. దానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షం వెలుగుస్తున్నారు. మేము జన సైనికులకు కూడా పవన్ కళ్యాణ్ గారిని మేము ఆయన అడుగుజాడుల్లో నడవాలని, రాబో కాలంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలని మేము ఇక్కడ ఈ సచివాలయంలో మేము జనసేన కార్యకర్తలకు సందేశం ఇస్తున్నాము. ఈరోజు ముఖ్యంగా ఈ పెద్దకడూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి మన బజారి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. నేను జనసేన పార్టీ మంత్రాలయ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బి లక్ష్మణ మాట్లాడుతున్నాను. ఇకపోతే మన పవన్ కళ్యాణ్ గారు రాను రాను రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా సువర్ణ ఆంధ్రప్రదేశ్గా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కె పవన్ కళ్యాణ్ గారు వీరి యొక్క సారథ్యంలో రాష్ట్రము అభివృద్ధి దిశగా పరుగులు తీస్తుందని, ఈ రుణాంధ్రప్రదేశ్ నుంచి స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుస్తారని మా యొక్క రాష్ట్ర ప్రజల యొక్క నమ్మకం. తప్పకుండా మా కోరిక, ప్రజల కోరిక, రాష్ట్ర ప్రజల కోరిక తీరుతుంది. రాష్ట్రం అభివృద్ధి దిశలో పరుగులు తీస్తుంది అనడానికి ఎంత మాత్రము సందేహం లేదు. కాబట్టి మీరందరూ కూడా జనసేన పార్టీ కార్యకర్తలకు ఈ సమావేశం ద్వారా పిలుపునిస్తున్నాను. రాబో కాలంలో మంత్రాలయంలో కూడా మన జనసేన ఎన్డీఏ కూటమి జెండా ఎగరవేయాలని అందరూ కూడా కంకణం కట్టుకొని కార్యకర్తలందరూ కూడా సైనికులాగా పనిచేసి ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీని తిరుగులేని శక్తిగా మీరు తీర్చిదిద్దుతారని మన జనసేన కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నేను విన్నవించుకుంటూ వాళ్ళకందరికీ కూడా ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరీ ముఖ్యంగా ఈరోజు మన సచివాలయం ఆఫీసర్స్ మాకు ఎంతో కోఆపరేషన్ చేసినందుకు వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను.